అధ్యాయము సొలొమోను గారు రాసిన సామెతలు 3వ అధ్యాయంలో కొన్ని వచనాలని మనం చక్కగా ధ్యానిద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, చదవండి నాతో పాటు, చదివేవాళ్ళు చదవండి. ఓకే. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగ చేయును. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, దేవుడు చెప్తున్నాడు మనందరికి కూడా, నా కుమారుడా, నా కుమార్తె, హల్లెలూయా, నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అంటే మనము దేవుని ఉపదేశాలని మనం వింటూ ఉన్నాం కదా, ఇంతవరకు కూడా వింటూ వస్తున్నాం, ఇంకా వినబోతున్నాం కదా. ఆయన ఆజ్ఞలను కూడా ఎక్కడి నుంచి మనం పొందుతున్నాము? ఉపదేశము దేవుని వాక్యం నుంచే. ఈ విధంగా మన కూడికలలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము, అది ఉపదేశం కదా. ఆయన ఆజ్ఞలు అంటే దేవుని యొక్క వచనాలు, అవి మనం ధ్యానించినప్పుడు అవి ఫలానాది చేయమంటే అది ఆజ్ఞలు అన్నమాట. ఫలానా చేస్తే ఫలానా జరుగుతుంది అనేది అవి ఆజ్ఞలు. సో ఇవి వింటూ ఉన్నాము. కానీ ఎందుకు ఇక్కడ సొలొమోను గారు ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంటే అవి మనము ఒక్కొక్కసారి మరిచిపోయే అవకాశం కూడా ఉంది. అంటే దాని మీద మనము ధ్యాస అనేది పెట్టము కదా. సో అయితే ఇక్కడ మరి ఒక హెచ్చరికగా మరి బుద్ధి చెప్తున్నాడు సొలొమోను గారు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, జీవితంలో చాలా ఆయన అంత జ్ఞాని ఈ భూమి మీద ఎవరు లేరని కూడా దేవుడు తనకు అంత జ్ఞానం ఇచ్చాడు. కానీ తన జ్ఞానం తనకు పనిచేయలా. చివరికి తన జీవితము చాలా ఘోరంగా మారిపోయింది. ఘోరమైన పరిస్థితుల్లో తను ఈ భూమిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి అనుభవజ్ఞుడైన సొలొమోను గారు ఆయన నేర్చుకున్నాయి అంటే ఆయన మర్చిపోయాడు. అందుకనే ఆ చివరి దశలో ఉన్నప్పుడు ఈ ఈ దీన్ని రాశాడు అన్నమాట. ఓకే. సో మర్చిపోతే ఎంత ఘోరంగా ఉంటుందో ఆయన జీవితాన్ని ఒకసారి కనుక మనం చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే దేవుని ఉపదేశాన్ని, దేవుని ఆజ్ఞలను కూడా మర్చిపోతే అది చాలా మనల్ని ఘోరమైన పాపములోనికి, ఘోరమైన జీవితంలోనికి మనల్ని పడేస్తుంది. సో అందుకని జాగ్రత్తగా. సో ఎప్పుడైతే మనం ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా ఒక్కోసారి ఏం చేస్తామంటే వింటాం కానీ హాఫ్ హార్టెడ్గా, అంటే సగం హృదయంతో కొన్ని మనం దాన్ని ఏం చేస్తాం, విధేయత చూపిస్తాం, కొన్నిటికి విధేయత చూపించాం. సో అంటే మనం ఒక్కోసారి దేవుని వాక్యానికి పూర్ణ హృదయంతో మనం అది గ్రహించము, దానికి మనం జవాబు కూడా మన జీవితాలు ఆ విధంగా అంటే విధేయత కూడిన జీవితం కూడా ఉండదు. సో అందుకని ఆయన అంటున్నాడు, మొదటగా ఏమని చెప్తున్నాడు, ఇన్స్ట్రక్షన్ మరవద్దు అంటే దేవుని యొక్క. అందుకనే మనం ఒక హ్యాబిట్, మనం మంచిది రాసుకోగలిగిన వాళ్ళు ఒక చక్కటి నోట్బుక్ పెట్టుకోవాలి. మనం నోట్బుక్ పెట్టుకుని చక్కగా మనం ఏదైనా పాయింట్స్ ఇలాగా ఎవరైనా ఉపదేశిస్తున్నప్పుడు మనకి అందరూ మన సంఘంలో కానీ ఎక్కడ పోయినా కూడా, ఈవెన్ ఎక్కడికైనా పోయినా కూడా మనం ఒక నోట్బుక్ పెట్టుకుంటే ఆ ఉపదేశాన్ని మనం రాసుకుని ఇంటికి పోయిన తర్వాత మరలా అది మెడిటేట్ చేస్తూ ఉంటే ఒకసారి మనం చేస్తే అది మనకి మైండ్లో మర్చిపోకుండా మనకి ఉంటుంది. సో అదే రీతిలో ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనం గైకొనాలి. గైకొనటం అంటే దానికి విధేయత చూపించాలి. ఆజ్ఞలకి పరిపూర్ణమైన హృదయంతో విధేయత చూపించినప్పుడు అప్పుడేమవుతుందంట, అవి ఏవి? ఉపదేశము, దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశం మర్చిపోకుండా ఉంటే, దేవుని ఆజ్ఞలకి పూర్ణ హృదయంతో మనం గైకొనినట్లయితే, అంటే పూర్ణ హృదయంతో దానికి మనం విధేయత చూపించినట్లయితే, వాక్యానుసారంగా ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే అవి ఏం చేస్తాయి అంటే మనకి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని
నీకు కలుగుచేయండి. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు మనకు చేస్తున్నాడు ఈ క్రొత్త సంవత్సరంలో కూడా. మనకి సుఖజీవం అంటే ప్రాస్పారిటీ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమంటుందంటే ప్రాస్పారిటీ అంటే అన్నిట్లో సమృద్ధి అని. ప్రాస్పారిటీ, విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నీకు సంతోషకరమైన మరి ఇంకా అభివృద్ధికరమైన సంవత్సరము నీకు కలుగునుగాక అని ఆ విశ్వసక్కేది. ఆ విధంగా మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుని ఉపదేశాన్ని మరిచిపోకుండా ఉంటామో, ఇది జ్ఞాపకం పెట్టు. దేవుని ఉపదేశాన్ని ఈ చెవితో పడి ఈ చెవితో వదిలిపెట్టేవారిగా మనము ఉండకూడదు. మరిచిపోకుండా హృదయంలో భద్రం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి, పదే చదువుకోవాలి, ఒక్కోసారి వాక్యం చదువుకోవాలి. ఓకే, దెన్ ఆయన వాక్యానికి విధేయత చూపించినప్పుడైతే మనకేమేం కలుగుతాయి అంటే దీర్ఘాయువు, సుఖజీవం అంటే ప్రాస్పర్ అంటే అన్నిట్లో సమృద్ధి, దెన్ శాంతి. ఈ మూడిటితో నిండిన సంవత్సరాలని దేవుడు మనల్ని వెంబడింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘకాలం అంటే మీ పిల్లలను చూడాలనుకుంటున్నారా? ఎంతమంది చూడాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనవళ్ళని చూడాలి. హల్లెలూయా. దావీదు గారు ఏమంటారు తన కీర్తనలో? నేను చావను అంటాడు, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదు అంటాడు. మన రవికి అది కంఠస్థం అయిపోయింది. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదును. 118లో 17వ వచనం. ఓకే, సో ఆ విధంగా మనం దీర్ఘకాలంగా ఉండాలని వాంఛియాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చూడాలి ఇంకా. ఓకే, సో అది ఎప్పుడు కలుగుతుంది? దేవుని ఉపదేశాన్ని మరిచిపోకూడదు. ఆయన ఆజ్ఞలకి విధేయత చూపించడం అంటే పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞల్ని గైకొనటం అంటే విధేయత చూపించడం. ఓకే, దానికి లోబడి జీవించడం, ఆజ్ఞలకి లోబడి జీవించడం. హల్లెలూయా, వండర్ఫుల్ నా. అది చాలా చక్కటి అది గడుచు సంవత్సరములు అంటే ప్రతి సంవత్సరము ఆ విధంగా ఉంటుంది, మనకి ప్రాస్పారిటీగా ఉంటుంది, అంటే సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. సమాధానంతో జీవించగలం, దీర్ఘాయువుతో మనం జీవించగలం. హల్లెలూయా. తర్వాత మనం 3వ వచనం చూద్దాము. 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయుకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్, మరలా ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే ఇంకొక ఆజ్ఞ అనుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక రకమైన ఆజ్ఞ అనుకోవచ్చు. ఏమంటున్నాడు? దయను అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమంటుందంటే లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అంటే ప్రేమ. అంటే ప్రేమ ఉంటేనే మనం దయ చూపించగలం, అవును కదా? బేస్ అనేది ప్రేమ ఉంటేనే మనకు ఆ దయ అనేది పుట్టుకొస్తుంది. ఓకే, సో ప్రేమ లేనిదే దయ లేదు, దయ లేనిదే ప్రేమ కూడా లేదు. అందుకని మనం ప్రేమ, దయ, సత్యము అంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే మన యొక్క జీవితాలలో మనం సత్యముతో నడిచేవారిగా ఉండాలి. అంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే ఒకరికి ఒక మాట ఇచ్చామనుకోండి, ఆ మాట ప్రకారం మనం ముందుకి పోవాలి. అంటే అరే వీడు నమ్మదగిన వాడురా అన్నారు. హల్లెలూయా. ఫెయిత్ఫుల్నెస్ అని అంటే దిస్ మ్యాన్, మనం ఈ అబ్బాయిని నమ్మొచ్చు అంటే అది తను సత్యవంతుడు అని. అది యాక్చువల్గా ఇక్కడ ఈ మీనింగ్. సత్యము, దయ అంటే ప్రేమ, సత్యం అంటే లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఓకే, అంటే నమ్మకమైన వాడిగా, అంటే ఇంటిగ్రిటీ అంటాం దాన్ని. ఏమంటాం శేఖర్ ఇంటిగ్రిటీ తెలుగులో? నిలకడగా. ఓకే, సరే, ఓకే. మన ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మదగిన వాడిగా, మనం సత్యవంతుడిగా మనం ఉండాలి. ప్రేమ, సత్యవంతుడిగా మనం ఉండి వీటిని ఏమంటున్నాడంటే వీటిని ఇంకొక నొక్కి ఏమని చెప్తున్నా అంటే వాటిని నీ కంఠభూషణం అంటే గొలుసు అన్నమాట. ఓకే, చైన్ లాగా. ఓకే, మా కంఠంలో వేసుకునే చైన్ అన్నమాట. ఓకే, చేతులకు వేసుకునే చైన్ కంఠభూషణంగా అది ధరించండి.
అంటే దాని అర్థం ఏంటంటే అది ఎప్పుడు నీతో ఉండాలి, నీ మెడలో ఉండాలి. సో అది ఎదుటి వాళ్ళు అది చూసి అంటే నీలో అది బయలుపడాలి, బయటకు చూపించాలి, అది వ్యక్తపరచబడాలి. ప్రేమ, ఈ యొక్క నమ్మకత్వం, నమ్మదగిన వాడు అనే ఒక నమ్మదగినది, ఈమె నమ్మదగినది, ఈమె నమ్మకస్తుడు, ఇతను నమ్మకస్తుడు అనే ఒక ఈ రెండు కంఠభూషణంగా ధరించుకున్నప్పుడు వాటిని, అంతేకాకుండా నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అంటే ఎక్కడ రాయమంటున్నాడు? హృదయంలో రాయమంటున్నాడు. అంటే ఇంకా అది హృదయంలో రాస్తే ఎప్పటికీ చెడిపోవు. మామూలుగా పలక మీద, నేల మీద, ఏది మీద రాస్తే అవి తుడుచుకుని పోతాయి. కానీ అవి నీ లైఫ్ స్టైల్ అయి ఉండాలి అని అర్థం. దాని అర్థం అవి నీ లైఫ్ స్టైల్ అయి ఉండాలి అంటే నీ జీవిత విధానం అయి ఉండాలి. ప్రేమ చూపించడం, సత్యవంతుడిగా అంటే నమ్మకమైన వాడిగా మనం జీవించడం అనేది మన యొక్క జీవిత విధానము, జీవిత సరళి అనేది ఉండాలి. అందుకని కంఠభూషణంగాను హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము అంటున్నాడు. అప్పుడు ఎప్పుడు ఇవి ప్రేమ, ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వం. ఈ నమ్మకత్వంతో ఇది మన లైఫ్ స్టైల్ అయినప్పుడు, మన యొక్క జీవిత విధానం అయినప్పుడు, మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో పలకరించాలి, ప్రేమతో హత్తుకోవాలి. నమ్మకస్తుడిగా మనం ఉండాలి. దేవుని పనిలో కానీ పక్కన ఎక్కడుండా, మనం ఆఫీస్లో ఉన్నామా, పనిచేసే స్థలంలో నమ్మకస్తుడిగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో నమ్మకస్తులుగా ఉండాలి. మనం సమాజంలో నమ్మకస్తులుగా ఉండాలి. కొట్టి దగ్గర పోయినప్పుడు కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరైనా మనం ఏమైనా కూరగాయలు తీసుకున్నప్పుడు ఒక 10 రూపాయలు మర్చిపోయి ఇచ్చింది అనుకోండి, కూరగాయలు వాళ్ళు చేసేవాళ్ళు, ఆ దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటామా? ఎస్, మనం వాటిని తిరిగి ఇవాళ ఎక్కడైనా సరే అది నమ్మకం, అది ఇంటిగ్రిటీ. ఓకే, సో అటువంటి ఇవి రెండు మన లైఫ్ స్టైల్ అంటే ప్రేమ, నమ్మకత్వం అనేది ఈ లైఫ్ స్టైల్ మన జీవిత విధానము అయి ఉన్నప్పుడు అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. హల్లెలూయా. అప్పుడు దేవుని దృష్టి యందు, మనుష్యుల దృష్టి యందు కూడా మనం దయ పొందుతాం. అంటే ఫేవర్ అంటే మనకి అంత అనుకూలంగా జరుగుతుంది. జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు ఉండాలి. మనకి దేవుని దయ ఉండాలి, మనుషుని దయ. వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న వయసును జరిగేటప్పుడు దేంట్లో ఎదిగారంట? ఆయన మనుష్య దయలోను దేవుని దయలోను ఎదుగుతూ వచ్చినట్టున్నాడు. ఎందుకంటే మనుష్య కుమారుడు వచ్చాడు కాబట్టి మనం కూడా మనుష్యులుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం దేవుని దయలోను ఎదగాలి, మనుష్యుని దయలోను ఎదగాలి. ఎప్పుడు జరుగుతాయి అంటే మనము మన జీవితాల్లో ఆ మనుష్యులకి ప్రేమ చూపించేవారిగా, ఆ మనుష్యుల మధ్య నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు మనల్ని మనుష్యులు మంచివాడని మనల్ని మన మీద ప్రేమ చూపిస్తారు, మనకి ఫేవర్ చూపిస్తారు, మనకి అనుకూలత, అన్ని విషయాల్లో అనుకూలత మనం పొందుతాం. ఓకే, సో తర్వాత దయనుంది మంచివాడవని అనిపించుకుందువు అని అంటున్నారు. సో 5వ వచనం మనం చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈ రెండు మళ్ళా ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఏంది? 1వ ఇన్స్ట్రక్షన్ ఏంది? నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక. చాలామందికి ఇది చాలా ప్రాబ్లం అన్నమాట. నేనే జ్ఞానవంతుడిని అనుకుంటాడు. నాకంత తెలివి ఎదుటివాడికి తెలియదు. ఇది మనుష్యుని యొక్క సహజ గుణం. ఏంటంటే ఏదైనా మాట్లాడాలన్నా కూడా, లేకపోతే ఏదైనా కూడా నీకంటే నేను తెలివైన వాడిని అనే ఒక మాటల రూపంలో కానీ చేతల రూపంలో కానీ ఈజీగా
నిరూపించుకోవడానికి ట్రై చేస్తారు. అంటే దేని మీద ఆధారపడుతున్నారు? వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడుతున్నారు. అది దానివల్ల ప్రయోజనము లేదు. అందుకనే సొలొమోను గారు పెద్ద జ్ఞాని అయిన వ్యక్తి, ఆయన అంటున్నాడు, స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నిపూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. అంటే ఒకసారి నేను జ్ఞానవంతుడిని, నాకు చాలా తెలివిగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాను, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి, ఇది ఎంత, ఇది పెద్ద లెక్క నాకు అనే ఒక గర్వపు ఆలోచనలు ఉంటాయి మనకి. ఓకే, సో దాన్ని అది వదిలేసి నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన బుద్ధి మీద మన నమ్మకం అనేది ఉండకూడదు. నేను ఏమైనా సాధించగలను, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు అది తెలుసు ఇది తెలుసు అని ఎప్పుడు కూడా నీ స్వబుద్ధి మీద నువ్వు నమ్మకం ఉంచుకోకూడదు, దాన్ని ఆధారం చేసుకోకూడదు. దానికి బదులుగా ఏం చేయాలి? మనం పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. మొట్టమొదటిగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచే వారిగా మనము ఉండాలి. అంతేకాకుండా రెండవ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నా అంటే, నీ ప్రవర్తన అంతటి యందు, అంటే మన యొక్క మార్గాలన్నిటిలో యందు, మనం చేసే ప్రతి విధమైన కార్యాల యందు, మన యొక్క క్రియల యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రతిదీ కూడా మనం చేయబోయే కార్యాలు కానీ, మరి మనం ఆలోచించే కార్యాలు ఏది, ప్రతిదీ కూడా దేవుని అధికారం కిందకే రావాలి. హల్లెలూయా. దేవుని అధికారం కిందే రావాలి, కానీ వేరే అధికారం కింద మనము ఏది కూడా చేయకూడదు. దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలి. మన ప్రవర్తన అంతటి, మన యొక్క ఏది చేయదలుచుకున్నా, ఏది ఆలోచించదలుచుకున్నా, ఏ అడుగు ముందు వేయాలనుకున్నా కూడా, ప్రభువా మీ అధికారానికి నేను కిందకు వస్తున్నాను. హల్లెలూయా. మీ అధికారం కిందనే నేను ఇది చేయదలుచుకున్నాను. మీ చిత్తం ఉంటే నన్ను నడిపి, నేను మిమ్మల్ని ఆనుకొని ఉన్నాను, మీ అందే నా పూర్ణ నమ్మకం మీ మీద ఉంది. నేను బుద్ధి లేని వాడిని, నా స్వబుద్ధి అది ఫిట్ అంటే దాన్ని అది నిష్ప్రయోజనము అని చెప్పేసి. ఎందుకంటే బాల్య దశ నుంచే మానవుని యొక్క బుద్ధి ఎలాగుందంట, అది చూడండి చెడ్డగా ఉన్నది అని మనం చూస్తాం. అది పదే మనం చదువుతూ ఉంటాం కదా. ఆదికాండము 8వ అధ్యాయము శేఖర్, అది మొన్న కూడా మనం పోయినసారి కూడా చదివాం. మానవుని ఆలోచనలు బాల్యం నుంచి చెడ్డవి. నరుల హృదయాలోచన ఏదమ్మా? రిఫరెన్స్ ఏంది? రిఫరెన్స్ చెప్పు. 8:21 సెకండ్ పార్ట్. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదే. అందుకని మన బుద్ధి మీద మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోండి. ఎందుకు? అది చెడ్డది. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి అది చెడ్డదే. అందుకని మనం ఎప్పుడైతే దేవునిలోనికి వస్తున్నామో, దేవుని మీద మన ఆధారం అనేది ఉండాలి. మన ప్రతి విధమైన క్రియలు కానీ, మన చేయబోయే కార్యాలు, మన ఆలోచన అన్నీ కూడా ఆయన అధికారానికి మనం ఒబే అవ్వాలి. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు మనం దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, మన సొంత ఆలోచనల మీద నమ్మిక ఉంచకుండా దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు, మన కార్యాలన్నిటిది కూడా ఆయన అధికారానికి అప్పచెప్పినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇంగ్లీష్లో డైరెక్ట్ యువర్ పాస్, అంటే నువ్వు నడవవలసిన మార్గములోనికే నడిపిస్తాడు. హల్లెలూయా. తప్పు త్రోవలో ఆయన పట్టించడు, తీసుకెళ్ళడం. హల్లెలూయా. ప్రభువా, ఈ ఆలోచన మీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఇది నా హృదయంలో తట్టింది, కానీ నా బుద్ధి కాదు ప్రభువా, మీ ఆలోచన నెరవేరాలి, ఈ విధంగా చేయాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన అధికారి, ప్రభువా మీరే ఈ విషయంలో అధికారిగా ఉండండి,
మీ అధికారానికి నేను లోబడుతున్నాను, మీ అధికారానికి నేను ఈ క్రియను అప్పచెప్తున్నాను, మీ అధికారానికి ఈ ఆలోచన అప్పచెప్తున్నాను అని చెప్పేసి ఇది చేస్తే అప్పుడు మనము ఏ త్రోవలో ఏ విధంగా వెళితే క్షేమమో ఆ త్రోవలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ మన ఇన్స్ట్రక్షన్స్. మన క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టి మన యొక్క జీవితంలో పర్సనల్గా అనేక విషయాలు చేస్తున్నాము, మరి సంఘంగా అనేక విషయాలు చేస్తున్నాము. అలాగే మన అన్ని విషయాల్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ ఆజ్ఞలు లేకపోతే ఈ సూచనలు అనేది మనకి చాలా ప్రాముఖ్యంగా ఉన్నవి అని దేవుడు మనకి ఇస్తున్నాడని మనం తలస్తూ దీనికి మనం తల వంచిన వారిగా, విధేయత చూపించే వారిగా ఉండాలి. సో 7వ వచనం మనం చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఏమంటున్నాడు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఎవరు రాస్తున్నాడు? మహాజ్ఞానియే రాస్తున్నాడు. ఈ భూమి మీద ఆయనంత జ్ఞానవంతుడు ఆయన లేడని దేవుడు చెప్పిన ఆ సొలొమోను రాజుగారే రాస్తున్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఎందుకు? మనం ఇప్పుడే ఇంతకుముందే ఆదికాండంలో చదివిన వాక్య ప్రకారం బాల్యం నుంచి మనుష్యుని యొక్క హృదయాలోచనలు చెడ్డవై ఉన్నవి. సో అందుకని ఎప్పుడైతే మనకి చెడుతనం అనేది మన శరీరం దాని వైపుకు లాగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అది విడిచిపెట్టే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే అది ఎప్పుడు జరుగుతుంది అంటే మొట్టమొదటిగా ఈ గర్వం అనేది లేకుండా ఉండాలి. నేను జ్ఞానిని, నేను ఏమైనా చేయగలను, ఏమైనా చేస్తాను అనే నా జ్ఞానానికి వీళ్ళెవరు పనికిరారనే ఎప్పుడైతే ఆ విరవీగుతనం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా గర్వంతో పాటు ఏది ముందు నడుస్తున్నట్టు మనం పోయినసారి కూడా మనం చదివాం ఇదే సామెతల్లో. గర్వమునకు ముందు వెరీ గుడ్, బాగా గుర్తుని చదువుతాం. అది ఇంకోసారి 16వ అధ్యాయం కదా, 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలా సీరియస్గా మనం ఇది చూడాలి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అందుకనే దేవుడు మనకిచ్చే ఆలోచన లేకపోతే మనకిచ్చే ఆజ్ఞ ఏమంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టును. అప్పుడు ఎప్పుడు? జ్ఞానం కదా అని గర్వించకుండా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. హల్లెలూయా. సో అంటే ఎప్పుడైతే మనిషి నేను జ్ఞానిని కదా అని ఆ గర్వము కనుక తనలో తలెత్తినట్లయితే, అంతేకాకుండా దానికి పర్యవసానంగా గర్వపు మనసుతో చెడు మార్గాలు, చెడు కార్యాలు చేసినట్లయితే దాని వలన ఏమొస్తుందని ఈ వాక్య ప్రకారం ఏమొస్తుంది? నాశనం. వదిలేసి ఇక్కడ మనకి చెప్పిన వాక్య ప్రకారం దేహమునకు ఏమొస్తుంది? వ్యాధి వస్తుంది. ఓకే, దేహమునకు వ్యాధి వస్తుంది, ఎముకలు సత్తువ కోల్పోతాయి. చాలా డేంజరస్. అంటే దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ, అంటే పరిపూర్ణ ఆరోగ్యవంతముగా మనిషి జీవించాలంటే గర్వము, నేను జ్ఞాని అనే గర్వము ఉండకూడదు. చెడు మార్గాలు మన జీవితాలలో ఉండకూడదు, చెడు కార్యాలు మన జీవితాలలో ఉండకూడదు. గర్వము, జ్ఞాని అని గర్వం ఉండకూడదు, చెడు మార్గాలు మన జీవితాల్లో ఉండకూడదు. అప్పుడే మనం ఆరోగ్యముతో ఉండగలం. దేహానికి ఆరోగ్యం ఉంటే దేహం లోపల ఉన్న ఎముకలకు కూడా పుష్టిగా బలంగా అవి చక్కగా సత్తువ కలిగి ఉంటాయి.
హల్లెలూయా, హల్లెలూయా. మన పూర్వీకులు మోషే, కేలేబు వీళ్ళందరూ ఎంతకాలం జీవించారు? మోషే ఎంతకాలం జీవించాడు? 120 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఏమంటాడు? 80వ సంవత్సరంలో నాకు ఏమాత్రం కంటి మందం 120లో 120లో నాకు ఏమాత్రము కన్ను దృష్టి మందం కూడా లేదంట. ఎందుకు? వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంతో జీవించారు? అన్ని సంవత్సరాలు ఎందుకు జీవించగలిగారు? వాళ్ళ జీవితంలో ఎప్పుడు దేవునికి లోబడి జీవించారు. హల్లెలూయా. హ్యూమిలిటీ, హంబుల్నెస్ సీక్రెట్ అదే. దేవునికి లోబడి జీవించారు. వాళ్ళ జీవితాల్లో చెడ్డ మార్గాలను ఒకసారి తప్పటడుగు వేసినా కూడా వెంటనే దేవుని సన్నిధికి వచ్చేసి క్షమాపణ పొంది అటువైపు చూడకుండా మంచి మార్గములని నడిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడతామో, అన్నీ ఉండి, సంపద ఉంది, కార్లు ఉండి, బిల్డింగ్స్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ మేము అంతే ఉంది, వాటిని అనుభవించే ఆరోగ్యం ఉందా? ఒకసారి మనకి ఏదో మంచి పెద్ద పెళ్లి భోజనం జరుగుతుంది. పెళ్లి భోజనం చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ పంక్తిలో కూర్చున్నారు. అన్ని రకాల స్వీట్స్, లేకపోతే రకరకాల మంచి పెద్ద అయింది కదా, బాగా మంచి ఇండస్ట్రియలిస్ట్ అన్నీ తీసుకుంటుంటే వీళ్ళు వద్దు అంటే వెళ్ళిపోమంటారు. చివరికి వాళ్ళు తింటుంది ఏంది? కొంచెం 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 ఏదో రైస్ లేకపోతే ఏదో కొంచెం చపాతి అవి తిన్నారు. ఎందుకు? ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేదు. అది తింటే ఎక్కడ మళ్ళీ నేను కింద పడిపోవాలో. వీళ్ళారా, మనకైతే ఒక ధన్యత దేవుడు ఇచ్చిన సీక్రెట్ ఏంటంటే, జ్ఞాని అని గర్వపడవద్దు, తర్వాత చెడు చేయకూడదు, చెడు మార్గాలు, చెడు ఆలోచనలు రాకూడదు. ఎప్పుడైతే ఉంటాయో మన దేహానికి హల్లెలూయా ఆరోగ్యము, ఎముకలకి పుష్టి సత్తువ కలుగ చేసే దేవుడు. హల్లెలూయా. కదా 9వ వచనము 10వ వచనం మనం చదువుదాం. ఈ చివరి ఈ భాగంలోని చివరి ఇన్స్ట్రక్షన్, చివరి ఆశీర్వాదం. ఓకే. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలును. హల్లెలూయా, హల్లెలూయా. మన సమృద్ధికి అంటే ఫైనాన్షియల్ అంటే ఆర్థికపరమైన సమృద్ధి ఓకే కావచ్చు. అటువంటి ఆ సమృద్ధికి మనం రిచ్గా ఉండాలనుకుంటున్నారు. ఎంతమంది బాగా రిచ్గా, అందరికంటే రిచ్గా ఉండాలనుకుంటున్నారు? దాంట్లో సందేహమే లేదు. అబ్రహాం గారు ఎంత పెద్ద రిచ్ అయిందో తెలుసా? మనం కూడా మనం పూర్వీకులు హల్లెలూయా వాళ్ళే అంత రిచ్ ఉన్నప్పుడు ఆయన బిడ్డలు, ఆయన సంతతులను చూసిన మనం ఇంకా ఎంత రిచ్ ఉండాలి. హల్లెలూయా. మనము అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రులయ్యారు. హల్లెలూయా. లేకపోతే ఆయన కావాల్సిన పని లేదు. హల్లెలూయా. సో అందుకని కానీ ఇక్కడ ఒక కీ, ఒక తాళం చేయిస్తున్నాడు. మనం సమృద్ధిగా లేకపోతే మనం రిచ్గా ఉండాలి అంటే ఏమంటుంది? మన రాబడి అంతట్లో ప్రథమ ఫలము. మనం ఉద్యోగం చేస్తున్నా కానీ, శాలరీ తీసుకున్నా కానీ, మరి చేలల్లో అది మనం ఏమన్నా తెచ్చుకున్నా కానీ, ఏమన్నా మనకి ఏమన్నా వచ్చినా కానీ, వడ్లు కానీ, లేకపోతే వీటన్నిటిలో అది ఎవరు ఇచ్చింది యాక్చువల్గా ఫలము? ఉద్యోగంలో నెలంతా చేసిన తర్వాత జీతం ఎవరు ఇస్తున్నారు? లేకపోతే పనికి పోయిన తర్వాత వచ్చే దాన్ని ఏమంటారు మనం శాలరీ. ఓకే, అది ఎవరు ఇస్తున్నారు మనకి? అదంతా దేవుడు మనకి ఇస్తే తప్పించి మనం పుచ్చుకోలేము. హల్లెలూయా. దేవుడు ఇవ్వపోతే నీ చేతిలో పడదు. సో ఆయన ఇచ్చింది కృతజ్ఞతాపూర్వకంగా ప్రథమ ఫలము ఆయనకి ఇస్తే అది ఎంత మనకి నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. యెహోవాను ఘనపరచుము అంటే
ఆయన లేనివాడు కాదు అనేది ఇక్కడ గమనించాలి. ఆయనకి ఏదో అవసరము, నేను ఇవ్వాలి, నేను ఇస్తేనే ఆయన అవసరం. నో. ఈ ఇవ్వటం అనేది చూసారా, ఇచ్చే హృదయం అనేది ఒకళ్ళని ఘనపరుస్తున్నాం అంతే. ఇప్పుడు ఆయన ఈ భూమి ఆకాశంలో సృష్టించింది ఆయనే. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. ఆయన లేకుండా ఏ సంపద లేదు. భూమిలో ఉండే బంగారం ఆయనదే. హల్లెలూయా. సముద్రం ఆయనదే. సముద్రంలో ఉన్న అంత మత్స్య సంపద అంతా ఆయనదే. మొన్న ఒకసారి నేను వాల్రేవుకు పోయాను. మా పిల్లలు వచ్చినప్పుడు ఈ చేపలు తీసుకురావాలని ఫ్రెష్గా పోయినప్పుడు పొద్దున్నే పోయాను. వాళ్ళు ఒక వేలం వేస్తున్నారు. వేలంలోకి 44,000 ఒక ఈ దాన్ని ఏమంటారు, ఈ ఫిష్లు కింగ్ ఫిష్ అంటారు కదా, వంజరం. అది పెట్టి 14 ఏం పెట్టాడు. 44 అంటే 44,000 44,000. ఏది ఆ 15 సొర చేపలను పెడితేనే అవి అంతా. సముద్రంలో ఎన్ని ఉన్నాయి అటువంటి? ఆ సంపద అంతా ఎవరిది? మనిషి సృష్టించాడా? దేవుని నోటి మాటతో సముద్రము నువ్వు ఈ జలచరాలను నువ్వు సృష్టించదు కాకనగానే బొగ్గ పుట్టుకొచ్చినాయి. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఒకసారి పోయి చూడండి అక్కడ. మీరు అంటే మీరు ఇప్పుడు చూసే ఉంటారే కానీ రకరకాల చేపలు. నాకైతే అసలుకి ఈ సంపద ఇంకెక్కడా లేదా అనుకుంటున్నాము. సముద్రంలో ఉండ నిక్షిప్తమైన సంపద ఈవెన్ గోల్డ్ కూడా నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. అప్పుడు వాళ్ళు రోజు అది తరగతి సంపద. హల్లెలూయా. మరి దేవునికి, ఆయనకి మనం ఇచ్చేవాళ్ళమా? నీ అవసరం, నీది ఆయనకి కావాలా? దిస్ ఈజ్ అవర్ హార్ట్. మన హృదయం, ఇచ్చే హృదయము ఆయన కనపరుస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చారు, మీరు ఆరోగ్యం ఇచ్చారు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆటో నడుపుకుంటున్నాను, పొలం పని చేసుకుంటున్నాను, ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇదిగో నెల మొత్తం చక్కటి ఆరోగ్యంతో పనిచేశాను, జీతం ఇచ్చారు, ఇది నీదే ప్రభువా అని చెప్పేసి దాంట్లో మనం ఆయన కృతజ్ఞతార్పణంగా కొంచెం ఇస్తాం. హల్లెలూయా. అది ఆయన ఘనపరుస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. ఏమి లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు. హల్లెలూయా. ఎత్తుక్కోవాల్సిన పని లేదు, పస్తులు ఉండవలసిన అవసరం లేదు, ఒకళ్ళ ముందు చెయ్యి సాల్చవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పొంగి పొరలి పారును. అంటే ఓవర్ఫ్లో అయిపోతుందంట. చూడండి, అసలు దేవుని వాగ్దానాలు ఒకసారి మనం కనుక ఈ ఇంటికి పోయిన తర్వాత కూడా ఒకసారి చదవండి. రోజు వారం అంతా చదువుకోండి. ఇది సత్యమా కాదా? దేవుని నోటి నుండి వచ్చిన మాటలు సత్యమా కాదా? ప్రియులారా, ఆరోగ్యం ఇస్తా అంటున్నాడు, సంపద ఇస్తా అంటున్నాడు, నీ మార్గాలు నేను సరళం చేస్తా అంటున్నాడు. ఇంకేం కావాలండి మనిషికి? ఆయుష్ని పొడిగిస్తానంటున్నాడు. నీ పిల్లల తరాన్ని చూస్తా అంటున్నాడు. వచ్చే సంవత్సరాలు, ఈ సంవత్సరం కాదు, నాట్ దిస్ ఇయర్, సంవత్సరాలు ఇవన్నీ కూడా నీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. మనిషికి కావాల్సిన అన్ని కూడా ఈ 10 వచనాలు. హల్లెలూయా. వీటిని ఆజ్ఞలను అనుసరిస్తూ మనం హంబుల్గా మనం కనుక దేవుని సన్నిధిలో జీవిస్తే వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మనం ఆశీర్వదించబడిన వారిమే. ఎంతగా ఆశీర్వదించబడిన వారిమే? ఓవర్ఫ్లో. ఇక చాలు, పొంగి పొరలే ఆశీర్వాదం. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో పొందాలి అంటే దేవునికి మనం దేవుని అధికారానికి లోబడే వారిగా ఉండాలి. చెడ్డతనాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, ఆయన ఉపదేశాన్ని మరవకూడదు, ఆయన ఆజ్ఞలకి మనము
ఒబీడియన్స్, లోబడి జీవించాలి. హల్లెలూయా. దయను, ఇంకా ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వాన్ని మన జీవితంలో వెల్లడిపరచాలి. ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, ఎదుటి వారికి న్యాయపరంగా నడుచుకోవాలి, నమ్మకంగా నడుచుకోవాలి. ఇవన్నీ చేసినట్లయితే ఇవే పెద్ద నిన్ను మనం కష్టపెట్టాయా? ఇవన్నీ నేనేది వచ్చి కష్టపడి ఇది చేయమంటున్నాడా? ఇవన్నీ కూడా మనం కనుక చేస్తే బ్లెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఆజ్ఞలకు లోబడదాం, ఆశీర్వదించబడిన జనంగా ఈ ప్రపంచానికి చాటుదాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.